హాయ్ అండి. కొంతమంది ఇంట్లో ఉప్మా చేశామంటే తినడానికి ఏదో ఒక కుంటి సాకులు ఎతుకుతూ ఉంటారు. అదే క్యాటరింగ్ వాళ్ళు చేసే టమాటా బాత్ అయితే లొట్టలేసుకుంటూ తింటారు. అందుకే నేను ఇవాళ ఆ క్యాటరింగ్ వాళ్ళ స్టైల్లోనే టమాటా బాత్ని ఇంట్లోనే సింపుల్ గా క్విక్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కడాయిలో ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులతో పాటు కాసిన జీడిపప్పును కూడా వేసుకొని ఎర్రగా వేగిన తర్వాత కాస్త కరివేపాకు, అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసుకొని చక్కగా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలతో పాటు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కల్ని వేసి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు కూడా వేసేసి ఉల్లి ముక్కలు మగ్గి టమాటా ముక్కలు జ్యూసీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరికొన్ని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి అవి కూడా మెత్తబడ్డాక 3 కప్పుల వాటర్ ని కాసిన ఫ్రోజన్ బఠానీలు కూడా వేసేసి ఎసరు మరిగినాక 1 కప్పు బొంబాయి రవ్వని సన్నగా పోసుకుంటూ ఉండలు లేకుండా రవ్వ దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫైనల్ గా ఇంకాస్త కరివేపాకు, కొత్తిమీర తరుగు, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే క్యాటరింగ్ వాళ్ళ స్టైల్లో వేడివేడిగా టమాటా బాత్ తయారైపోతుంది. నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.